నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక యుద్ధం అనివార్యం అనే విశ్లేషణలు బయటకొస్తున్నాయి. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్కు కీలక స్థావరంగా ఉన్న బహవల్పూర్ ఉగ్ర స్థావరంపై దాడులు చేసింది. దాంతో పాకిస్తాన్ ఎలాగైనా భారత్ని దెబ్బకొట్టాలని రగిలిపోతూ ఉండటం సహజమే. దానికి తగ్గట్టు పాక్ ఆర్మీ ఎల్ఓసి వద్ద కాల్పులకు తెగబడింది. పాక్ ఏ రకంగా దాడి చేసినా ఎదుర్కోవడానికి మేము రెడీ అంటూ ఇండియన్ ఆర్మీ తొడగొడుతోంది. ఇలా ఇరు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనబడుతోంది. దాంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఏ దేశం పైచేయి సాధిస్తుంది? ఇంతకు ముందు దాయాది దేశాల మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య 4 సార్లు యుద్ధం జరిగింది. 1947లో భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది. దీన్నే మొదటి కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం 12 నెలల 10 రోజుల పాటు జరిగింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మద్దతున్న దళాలు కాశ్మీర్లోకి చొరబడిన క్రమంలో యుద్ధం మొదలైంది. పాక్ మద్దతు దళాలను భారత్ సైన్యం తరిమి కొట్టినప్పటికీ అప్పటికే 3వ వంతు కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించేసింది. దీన్నే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేగా పిలుస్తున్నాం. అయితే ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు కాల్పులు విరమించుకున్నాయి. అప్పటి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఏర్పాటైంది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించినప్పటికీ కాశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు జరిగింది. 1965 ఆగస్టు 5న స్థానిక తిరుగుబాటుదారుల నేపథ్యంలో 1965 ఆగస్టు 5న స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేలాది మంది పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోకి నియంత్రణ రేఖ వద్ద 1965 ఆగస్టు 5న స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేలాది మంది పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాక్ ప్రయత్నించి విఫలమైంది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ కీలక ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది భారత్. ఎట్టకేలకు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చేశాయి. మొత్తానికి ఈ వార్లో భారత్ పైచేయి సాధించింది. 1971లో భారత్ పాక్ మధ్య 3వ యుద్ధం జరిగింది. 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉండేది. ఆ ప్రాంతంపై ఇప్పటి పాకిస్తాన్ కు అధికారం ఉండేది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోరుతూ పోరాటం చేయడంతో పాక్ సైన్యం బంగ్లాదేశ్ లో చొరబడి మారణ హోమం సృష్టించింది. భారత్ బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్ ను స్వాధీనం చేసుకుంది. తీవ్రమైన పోరాటం తర్వాత పాకిస్తాన్ దళాలు 1971 డిసెంబర్ 16న లొంగిపోయాయి. ఈ యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించి తిరుగు లేదని పైచేయి సాధించింది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడానికి ఈ యుద్ధమే కారణం. ఇక చివరిసారి అంటే 4వసారి 1999లో ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. 83 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం చారిత్రాత్మకం. జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ సెక్టార్లోని పర్వతాలను పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులు ఆక్రమించాయి. వారిని తరిమి కొట్టేందుకు ఆపరేషన్ విజయ్ పేరుతో రంగంలోకి దిగిన భారత్ పాక్ స్వాధీనంలో ఉన్న ప్రాంతాల్ని ఈ యుద్ధం ద్వారా తిరిగి చేజిక్కించుకుంది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జూలై వరకు జరిగింది. అందుకే జూలై 26ని కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. ఇరు దేశాల బలాలు పరిగణనలోకి తీసుకున్నా ఒకవేళ ఇప్పుడు యుద్ధం వస్తే ఇండియా ఈజీగా విజయం సాధిస్తుందని చెప్పొచ్చు.